ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు శుభములు తెలియపరుస్తున్నాం. గత వర్తమానంలో మనం దేవుని కృపను గూర్చిన విషయాలు వింటూ వచ్చాం. కృపచేత దేవుడు మనను రక్షిస్తాడు. కృప ద్వారా సహాయాన్ని పొంది ఈ లోకంలో దైనందిన జీవితంలో మనం జీవించగలమని, ఆయన కృప బలహీనతలో బలపరుస్తుందని, దేవుని యొక్క కృప ద్వారా మనం సేవించగలమని, దేవుని యొక్క కృపా వరములు మనకు అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనల్ని వాడుకుంటాడని, బలహీనులమై శోధనకు గురైనప్పుడు తన కృప చేత మనల్ని బలపరిచి నడిపిస్తాడని అనేక విషయాలు మనం కృపను గూర్చి వింటూ వచ్చాం. ఈరోజు ఈ కృప కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సౌలుకు దేవుని కృప దూరమైనట్లుగా ఇక్కడ రాయబడతా వచ్చింది. అయితే నిన్ను స్థాపించుటకై, ఎవరిని స్థాపించడానికి అంటే ఈ విషయాన్ని దేవుడు దావీదుతో చెప్తున్నాడు. తన కుమారుడైన సొలొమోను గూర్చి ఈ విషయాలు తనకు ముందుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. సౌలుకు కృప దూరం అయింది, అయితే అలా నీ కుమారుడైన సొలొమోనుకు నా కృప దూరం చేయను అని ప్రభు చెప్తున్నాడు. అంటే మనం దేవుని కృపను పోగొట్టుకునే లేక దూరం చేసుకునే ప్రమాదం ఉన్నది అని మనం గుర్తించాలి. ఎప్పుడు దేవుని కృపను మనం దూరం చేసుకుంటాం? కొన్ని విషయాలు పరిశుద్ధ లేఖనాల నుండి మనం ధ్యానించుకుంటాం. అసలు దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఏంటంటే, దేవుడు ఉచితంగా ఒక అయోగ్యుని మీద చూపించేది కృప కదా, ఆ కృప ద్వారా దేవుడు ఉచితంగా రక్షిస్తాడు కదా, మరి అలా ఉచితంగా పొందుకునే కృపను గూర్చి మళ్ళీ ఏదైనా చేసి సాధించాలి అన్నట్లు ఎందుకు చెప్తున్నారు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. ప్రియమైన స్నేహితులారా, మనం చెప్పుకునే విషయం రక్షణ కొరకైన కృపను గూర్చి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ రక్షించబడిన విశ్వాసికి దైనందిత జీవితంలో దేవుడు అనుగ్రహించే అనుగ్రహం, ఆ కృపను గూర్చి మనం మాట్లాడుతున్నాం. ఈ కృపను మనం పొందుతూ రావాలి. దినదినము కూడా చాలినంత కృపను మనం పొందుతూ రావాలంటే ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధ లేఖనాల్లో. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఇక్కడ మనకు కృప ఎక్కువగా అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? దీనులకు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే, దేవుని కృప మనకు దినదినము చాలినంతగా అనుగ్రహించబడాలి అంటే మనం దీనులుగా ఉండాలి. ఎవరు గర్విష్ఠులు అవుతారో వాళ్ళు దేవుని కృపను కోల్పోతారు. మనం అనేక సార్లు మన స్వశక్తి చేత మనం జీవిస్తున్నామని అతిశయపడుతూ ఉంటాం. మనకున్న ప్రమాదం ఏంటంటే, చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం అనేక విషయాలకు గర్విస్తూ ఉంటాం. చాలాసార్లు బహుశా లోకస్తుల వలె మనం గర్వించకపోయినా భక్తి జీవితం విషయంలో మనం గర్వించడానికి ప్రమాదం ఉన్నది. నేను ఇతరుల కంటే ఎక్కువగా భక్తిపరుడుగా ఉన్నాను అని పరిసయ్యుడు ఎలా అయితే సుంకర్ని చూసి తన భక్తిని బట్టి గర్విస్తున్నాడో, అలా మనం కూడా గర్వించే ప్రమాదం ఉంది. ఏదైతే ఒక విషయం ఇతరుల కంటే నేను ఎక్కువగా కలిగి ఉండి ఇతరుల చేత ప్రశంసించబడతానో, ఆ ప్రతి విషయాన్ని బట్టి మనకు గర్వం వచ్చే ప్రమాదం ఉంది. కొద్దిమందికి బలాన్ని బట్టి గర్వం, కొద్దిమందికి ధనాన్ని బట్టి గర్వం, కొద్దిమందికి అందాన్ని బట్టి గర్వం. ఇలా బాహ్య ప్రపంచంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి విషయాలను బట్టి వాళ్ళు గర్వాన్ని చూపిస్తే, ఆత్మీయ జీవితంలో అనగా విశ్వాసులమైన మనం కూడా గర్వాన్ని అనేక సార్లు కలిగి ఉంటాం, వాళ్ళకంటే ఎక్కువగానే. అందుకోసమే మనల్ని ఆత్మీయ గర్విష్ఠులు అని పిలవచ్చు. నేను ఇతరుల కంటే ఎక్కువగా ప్రార్థిస్తాను, ఇతరుల కంటే బాగా ఉపవాసం ఉంటాను, ఇతరుల కంటే ఎక్కువగా దేవునికి నేను కానుక సమర్పిస్తాను, ఇతరుల కంటే ఎక్కువగా నేను సేవిస్తాను, ఇతరుల కంటే నేను మంచిగా పాట పాడగలను, ఇతరుల కంటే ఎక్కువగా నాకు వాక్యం తెలుసు, నేను బాగా వాక్యాన్ని చెప్పగలను. ఇలా అనేక విషయాల కొరకు మనం గర్వించడానికి ప్రమాదం ఉంది. ఈ సత్యాన్ని గుర్తిస్తాం. ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో తాను సాధిస్తున్న ప్రగతిని గూర్చి తాను గర్విస్తాడో వెనువెంటనే అతడు పడిపోతాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని రాయబడింది. కాబట్టి ఆత్మీయంగా కూడా ఒక వ్యక్తి పతనం అయిపోతున్నాడు అంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఇదై ఉండొచ్చు. ఎందుకంటే మనం అనేక సార్లు మనకున్న భక్తి లక్షణాలను బట్టి మనం గర్విస్తూ ఉంటాం. ఈ గర్వాన్ని కూడా
దేవుడు ఇష్టపడడు. పరలోకంలో మొట్టమొదట జరిగిన పాపం గర్వమే. మనం ఈ గర్వాన్ని ఎప్పుడైతే మన మనస్సులోనైనా ప్రదర్శిస్తామో వెంటనే దేవుని నుండి తృణీకరించబడతాం. ఆయన కృపా సహాయం ఆగిపోతుంది. మనం బలహీనులం కనుక ఈ లోకంలో ఆయన కృప లేకుండా కొనసాగలేం. దేవుడు తన కృపను అపరిమితంగా మన పట్ల అనుగ్రహిస్తే తప్ప, ఆ కృపను పొందుకుంటే తప్ప ఈ లోకంలో మనం జీవించలేం. కనుక నేను దేవుని కృపను కోల్పోకుండా ఉండాలి అంటే దీనుడుగా ఉండాలి. 103వ కీర్తన 17-18 వచనాలు చదువుకుంటాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును అని రాయబడింది. ఇక్కడ 2 విషయాలు పేర్కొనబడ్డాయి. ఒకటి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద. కాబట్టి ఎవరైతే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, దేవుని యొక్క నిబంధన అన్న, ఆయన కట్టడలన్న ఆయన వాక్యం కనుక ఆయన వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించే వారికి ఆయన కృప దినదినము ఇంకా విస్తరించబడుతూ వస్తుంది. చాలాసార్లు దేవుని బిడ్డలుగా మనం ప్రతి ఆదివారం లేక వార కూడికల కొరకు మందిరాలకు వెళతాం. కానీ దేవుని వాక్యం ఎంత విన్నప్పటికీ కూడా ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టే వ్యక్తులుగా ఉంటాం. అలా ఉండటం ద్వారా దేవునికి కూడా మనల్ని చూసి సంతోషం ఉండదు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా మీకు మొదటి మూలపాఠములను ఒకడు మరలా బోధింపవలసి వచ్చెను అని హెబ్రీలకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు సెలవిచ్చినట్లుగా మనం ఎంతో కాలం నుండి మందిరానికి వెళుతున్నా, ఎంతో కాలంగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నా, దేవుని వాక్యాన్ని మన ఆచరణలో మనం కలిగి ఉండకపోతే, అనగా దేవుని యొక్క వాక్యం మన అనుదిన జీవితంలో ఆచరణాత్మకంగా మనం అభ్యసించకపోతే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. చాలామంది ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఏంటి అంటే వారు దేవుని కృపను పొందుకోవట్లేదు. దేవుని కృపను ఎందుకు పొందుకోవట్లేదు అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యమందు సంతోషం లేని వారే ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారే దాన్ని తృణీకరించరు. ఈ లేఖన భాగంలో యెహోవా వాక్యమందు సంతోషము లేనివారే దాన్ని తృణీకరించే ఒక జనాంగాన్ని మనం చూస్తున్నాం. బహుశా మనం కూడా ఇదే స్థితిలో ఉంటే గనక దేవుని కృపను మనం పొందుకోలేం. కాబట్టి క్రైస్తవ జీవితానికి ప్రమాణమే దేవుని వాక్యం. ఈ అంధకార లోకంలో దేవుని జ్యోతులుగా ప్రకాశించాలి అంటే జీవవాక్యమును చేతపట్టుకుంటేనే అది సాధ్యం. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలు ఎవరి ఆచరణలో ఉంటాయో వారికి ఇంకా ఎక్కువ కృపను అనుగ్రహిస్తూ వస్తాడు. మూడవదిగా మనం చూస్తున్నాం అదే వచనంలో 103వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 18వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచునని రాయబడింది. దేవునికి భయపడే వ్యక్తికి దేవుడు ఇంకా తన కృపా సహాయాన్ని అనుగ్రహిస్తూ వస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి భయపడిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుని భయము కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని చూస్తాం. ఒకసారి మన బైబిల్లో ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఎందువల్ల నాకు కనబడుచున్నదనను. ఇక్కడ దేవునికి భయపడువాడు అని సాక్ష్యం పొందిన అబ్రహాము ఎలాంటి పరిస్థితుల్లో ఈ సాక్ష్యాన్ని పొందాడు అని మనం గమనిస్తే 20వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహామును అబీమెలెకు ప్రశ్నించాడు. చెయ్యరాని కార్యము నాకు ఎందుకు చేశావు అని అబ్రహామును నిలదీసినప్పుడు, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదుననుకుని చేస్తని. కాబట్టి తాను ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా దేవుని భయాన్ని ఏమాత్రం కలిగి ఉండకపోయినా ఈ వ్యక్తి మాత్రం దేవునికి భయపడటాన్ని నేర్చుకున్నాడు. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ కూడా నెహెమ్యా భక్తుడు అంటున్నాడు, అయితే నాకు ముందుగా నున్న అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు. కనుక దేవుని భయం ఇతర వ్యక్తుల నుండి మనల్ని ప్రత్యేకపరుస్తుంది. ఇక్కడ అంతకుముందు అనేక మంది గవర్నర్స్ యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలించారు.
వాళ్ళందరూ ప్రవర్తించిన ప్రవర్తనకు నెహెమ్యా ప్రవర్తనకు వ్యత్యాసం ఉంది. కారణం ఏంటంటే ఈయన దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి కనుక ఆ భయాన్ని తన జీవితంలో ప్రదర్శించాడు. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు సమృద్ధిగా. మరొక మాటను కూడా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటాం. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని కృప మన చుట్టూ ఆవరించి ఉంటుంది అని తెలుగు బైబిల్ ప్రకారం మనం చూస్తున్నాం. ఈ ఆవరించి ఉండటం అంటే అర్థం ఏంటి? చుట్టూ ఆయన కృప చేత మనం అలుముకుని ఉంటాం. ఈ కృప నిన్ను సంరక్షిస్తుంది, నీకు సహాయం చేస్తుంది, నిన్ను భద్రపరుస్తుంది. ఈ కృపయే నిత్యత్వం వరకు, నిత్య జీవాన్ని పొందుకునేంత వరకు కూడా దేవుని యొక్క సంరక్షణను అనుగ్రహిస్తుంది. యెహోవా యందు నమ్మిక ఉంచువానని ఈ మాటను అండర్లైన్ చేసుకుందాం. అవిశ్వాసం, అపనమ్మకం దేవుని కృపను కోల్పోయేలా చేస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 37-38 వచనాల్లో, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారం కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అని రాయబడింది. ఈ లేఖన భాగాల్లో మనం గమనిస్తున్నాం, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కనుక మన దైనందిన జీవితంలో విశ్వాసం మనకు చాలా అవసరం. ఎవరైతే ప్రతి దిన కార్యాల కొరకు దేవుని మీద విశ్వాసం ఉంచుతూ ఆయన మీద ఆధారపడుతూ జీవిస్తారో వాళ్ళను బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎవరైతే అపనమ్మకత్వాన్ని లేక అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళను గూర్చి దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. రెండవది, వారు వెనుక తీయువారు, బ్యాక్ స్లైడర్స్ అనే లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రభు యొక్క కృపను అపనమ్మకస్తులు, అవిశ్వాసులు కోల్పోతారు అని మనం గ్రహిస్తాం. ఈ 4 విషయాల ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కనుక కృపను కోల్పోయే వారంగా కాక, కృపను పోగొట్టుకునే వారంగా కాక, కృపను సంపాదించుకుని ఆత్మీయ జీవితంలో విజయవంతంగా జీవిస్తూ దేవునికి మహిమను కలుగు చేస్తాం. ఇప్పటివరకు మీరు ఈ వాక్యాన్ని విన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.